Hello everyone, welcome back to our channel Arunodayam Biology. Today we are going to learn how do organisms obtain their nutrition topic from life processes chapter. How do organisms obtain their nutrition? Organisms ఎలా ఫుడ్ని పొందుతాయి, ఎలా తీసుకుంటాయి ఫుడ్ని, ఎలా యూటిలైజ్ చేసుకుంటాయి అనేది we are going to learn in this video. First of all, since the food and the way is obtained differ, digestive system also different in different organisms. Actually in our previous video what we have learned, the food, the way it is obtained differs from one organism to other organism. Organisms ఫుడ్ని పొందే మెథడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. So some organisms ఏం చేస్తాయి, as they do not have proper digestive system, they will release digestive enzymes onto the food material, digest them outside the body and absorbs it. కొన్ని ఆర్గనిజమ్స్ ఏం చేస్తాయి, డైజెస్టివ్ ఎంజైమ్స్ని ఫుడ్ మీదకి బయటికి రిలీజ్ చేసి, బయట ఉన్న ఫుడ్ మీద డైజెస్టివ్ ఎంజైమ్స్ని రిలీజ్ చేసి బయటే ఫుడ్ మెటీరియల్ని డైజెస్ట్ చేసుకుని ఆ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ని అబ్జర్బ్ చేసుకుంటాయి. కొన్ని ఆర్గనిజమ్స్ ఏం చేస్తాయి, దే విల్ డిపెండ్ ఆన్ ద డైజెస్టెడ్ ఫుడ్ ఆఫ్ అదర్ ఆర్గనిజమ్స్, వేరే ఆర్గనిజమ్స్ యొక్క డైజెస్టెడ్ ఫుడ్ మీద డిపెండ్ అవుతాయి. ఇంకొన్ని ఆర్గనిజమ్స్ ఏం చేస్తే, దే విల్ టేక్ ద ఫుడ్ యాజ్ ఎ హోల్, ఫుడ్ మెటీరియల్ యాస్టీస్గా తీసేసుకుని బై యూజింగ్ సమ్ డిఫరెంట్ ఎంజైమ్స్ని యూజ్ చేసుకుని బాడీ లోపల డైజెస్ట్ చేసుకుంటాయి. సో అలా ద మెథడ్ ఆఫ్ అబ్టైనింగ్ ఫుడ్ మెటీరియల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ ఆర్గనిజమ్స్. సో ఆ అబ్టైనింగ్ ఫుడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా ఆర్గనిజమ్స్లో, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ ఆల్సో డిఫరెంట్ ఇన్ దేర్ బాడీస్. సో వాటి బాడీలో ఫుడ్ ఎలా పొందుతాయి అనే దాన్ని బట్టి వాటి డైజెస్టివ్ సిస్టమ్స్ అనేవి డిజైన్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ సింగిల్ సెల్ ఆర్గనిజమ్స్ లైక్ అమీబా, పారామిషమ్ అలాంటి సింగిల్ సెల్డ్ ఆర్గనిజమ్స్లో యాజ్ దర్ బాడీ కంటైన్స్ ఓన్లీ వన్ సెల్, ఒక సెల్లే ఉంటుంది కదా వాటి బాడీలో. సో ఎలా ఫుడ్ని తీసుకుంటాయి అంటే ఎంటైర్ బాడీ సర్ఫేస్ ద్వారా తీసుకుంటాయి. Their body is covered with a membrane called as plasma membrane. So entire body surface ద్వారా ఫుడ్ మెటీరియల్ అనేవి లోపలికి తీసుకుంటాయి అన్నమాట సింగిల్ సెల్డ్ ఆర్గనిజమ్స్. బట్ ఇన్ కేస్ ఆఫ్ మల్టీ సెల్లర్ ఆర్గనిజమ్స్, యాజ్ ద బాడీ బికమ్స్ కాంప్లెక్స్ అంటే సెల్స్ పెరిగే కొద్దీ, అంటే మల్టీ సెల్లర్ ఆర్గనిజమ్స్లో ఏముంటాయి, సమ్ స్పెషలైజ్డ్ పార్ట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ దేర్ బాడీ టు పర్ఫామ్ డిఫరెంట్ ఫంక్షన్స్. సో వాటి బాడీలో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క పార్ట్ కూడా డిఫరెంట్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తూ ఫుడ్ని డైజెస్ట్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట. అండర్స్టాండ్? సో ఆర్గనిజమ్స్ ఫుడ్ తీసుకునే మెథడ్ డిఫరెంట్గా ఉంటుంది, సేమ్ అలాగే డిఫరెంట్ డైజెస్టివ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. మల్టీ సెల్లర్ ఆర్గనిజమ్స్లో అయితే స్పెషల్ పార్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తాయి. ఇన్ కేస్ ఆఫ్ సింగిల్ సెల్ ఆర్గనిజమ్స్ అయితే ఒకటే సెల్ ఉంటుంది కాబట్టి అవి వాటి ఎంటైర్ బాడీ సర్ఫేస్తో ఫుడ్ మెటీరియల్ని లోపలికి తీసుకుని డైజెస్ట్ చేసుకుంటాయి అన్నమాట. ఓకే, let us see how nutrition takes place in case of single cellular organisms like amoeba లాంటి యూనిసెల్లర్ ఆర్గనిజమ్స్లో, సింగిల్ సెల్డ్ ఆర్గనిజమ్స్లో న్యూట్రిషన్ ఎలా జరుగుతుందో చూద్దాము. న్యూట్రిషన్ ఇన్ కేస్ ఆఫ్ అమీబా ఇస్ కాల్డ్ as ఎండోసైటోసిస్ అంటే ద ప్రాసెస్ ఇన్ విచ్ ద ఫుడ్ మెటీరియల్ ఈస్ ఎంగల్ఫ్డ్ బై ద ఆర్గనిజం. సో ఇది ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, ఒక ఆర్గనిజం ఫుడ్ మెటీరియల్ని ఎంగల్ఫ్ చేస్తుంది, అంటే మింగేసినట్లుగా తీసుకుంటుంది అనమాట ఫుడ్ మెటీరియల్ని. అందుకనే దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ as ఎండోసైటోసిస్ అంటాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, whenever food is available to amoeba, actually it is a water living organism. సో ఎప్పుడైతే ఫుడ్ అవైలబుల్గా ఉంటుందో, దిస్ అమీబా ప్రొడ్యూసెస్ సమ్ ఫాల్స్ లెగ్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ as pseudopodia. Pseudo మీన్స్ ఫాల్స్, పోడియం అంటే లెగ్, పోడియా అంటే లెగ్స్. సో ఫాల్స్ లెగ్ లైక్ స్ట్రక్చర్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి అమీబా. విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ ఫాల్స్ లెగ్ లైక్ స్ట్రక్చర్స్, మీకు అర్థం కాలేదేమో, ఫాల్స్ లెగ్ లైక్ స్ట్రక్చర్స్ అంటే లోపలంతా సైటోప్లాజం ఉంటుంది కదా అమీబాకి, దిస్ ఈజ్ న్యూక్లియస్, సైటోప్లాజం ఉంటుంది, ఇట్ ఈస్ కవర్డ్ విత్ దిస్ మెంబ్రెయిన్, ప్లాస్మా మెంబ్రెయిన్ అంటాం అవుటర్ లేయర్ని. సో ఈ సైటోప్లాజం ముందుకి ఎక్స్టెండ్ అయ్యి మనకి లెగ్ లైక్ స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి చూడండి, వీటిని సూడోపోడియా అంటాం. సూడో అని ఎందుకన్నాం, ఫాల్స్ లెగ్స్ అని ఎందుకన్నామంటే దే ఆర్ ఫర్ టెంపరీ పర్పస్, పర్మనెంట్గా ఉండవు. ఎప్పుడైతే ఫినిష్ అయిపోతుందో వర్క్ మూవ్ అవ్వడానికి అండ్ ఫర్ ఫుడ్ క్యాప్చర్ దే విల్ ప్రొడ్యూస్ సూడోపోడియా. ఎప్పుడైతే మూవ్ అవ్వడం కంప్లీట్ అవుతుందో అండ్ ఫుడ్ క్యాప్చర్ చేయడం కంప్లీట్ అవుతుందో ఈ సూడోపోడియా అనేది డిజపియర్ అయిపోతాయి, అంటే సైటోప్లాజం మళ్ళీ నార్మల్కి వెళ్ళిపోతుంది. సో అలా సైటోప్లాస్మిక్ ఎక్స్టెన్షన్స్ని సూడోపోడియా అంటాము. సో వెనెవర్ ఫుడ్ ఈస్ అవైలబుల్, ది అమీబా ప్రొడ్యూసెస్ సూడోపోడియా అండ్ మూవ్స్ టువర్డ్స్ ఇట్, ఫుడ్ వైపుకి మూవ్ అయి వెళ్తుంది అండ్ దే విల్ కవర్ ద ఫుడ్ మెటీరియల్ విత్ దేర్ సైటోప్లాస్మిక్ ఎక్స్టెన్షన్స్. ఈ సూడోపోడియాతో ఈ ఫుడ్ మెటీరియల్ని కవర్ చేస్తాయి. ఎలా కవర్ చేస్తాయి అంటే, బోత్ ద సైటోప్లాస్మిక్ ఎక్స్టెన్షన్స్ అంటే సూడోపోడియాలు రెండు కూడా
టచ్ అవుతాయి, అంటే యునైట్ అవుతాయి. ఎలాగా ఫుడ్ని మొత్తం కవర్ చేస్తూ యునైట్ అవుతాయి అన్నమాట. అంటే లిటరల్లీ వీ కెన్ సే ద ఫుడ్ ఈజ్ ఎంగల్ఫ్డ్ ఇన్ టు ద అమీబా. ఫుడ్ ఏమైంది, అమీబా లోపలికి వెళ్ళిపోయింది, అంతే కదా. సో అలా సూడోపోడియా రెండు టచ్ అవ్వగానే ఫుడ్ మెటీరియల్ కాస్త లోపలికి వెళ్ళిపోతుంది అండ్ ప్రొడ్యూసెస్ ఏ ఫుడ్ వ్యాక్యూల్. సో ఇక్కడ ఒక ఫుడ్ వ్యాక్యూల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్సైడ్ ద ఫుడ్ వ్యాక్యూల్ సమ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఆర్ ప్రెజెంట్. సో ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్తో ఫుడ్ కాస్త డైజెస్ట్ అయిపోయి సైటోప్లాజంలోకి వెళ్ళిపోతుంది, అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఇఫ్ ఎనీ అన్డైజెస్టెడ్ వేస్ట్ ఫుడ్ మెటీరియల్ ఈజ్ లెఫ్ట్, ఏదైనా అన్డైజెస్టెడ్ వేస్ట్ మెటీరియల్ కనుక ఉంటే ఏమవుతుంది, మళ్ళీ ఈ ప్లాస్మా మెంబ్రెయిన్లో నుంచి వాటర్లోకి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ న్యూట్రిషన్ ఇన్ కేస్ ఆఫ్ అమీబా టేక్స్ ప్లేస్ అండ్ దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎండోసైటోసిస్. సో సూడోపోడియా అనే హెల్ప్తో ఇలా చేసుకుంటుంది అనమాట అమీబా. చాలా సింపుల్ ప్రాసెస్ కదా. Let us see how nutrition takes place in paramecium. So this is paramecium, slipper shaped organism అనమాట. ఇది కూడా వాటర్లోనే ఉంటుంది, యూనిసెల్లర్ ఆర్గనిజం. సో ఇందులో న్యూట్రిషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో హియర్ వెన్ ఫుడ్ ఈజ్ అవైలబుల్ టు పారామిషియం, ఫుడ్ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటే పారామిషియం ఏం చేస్తుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ సీలియా, సో వీటిని సీలియా అంటాం, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ప్రెజెంట్ అరౌండ్ ఇట్స్ బాడీ, సీలియా అంటాం. సో ఈ సీలియా హెల్ప్తో ఇట్ విల్ మూవ్ టువర్డ్స్ దట్ ఫుడ్ వైపుకి వెళ్తుంది. అండ్ దెర్ ఈజ్ అ స్పెషల్ స్పాట్ ప్రెజెంట్ ఇన్ ఇట్స్ బాడీ టు టేక్ ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్. బయట నుంచి ఫుడ్ తీసుకోవడానికి వాటి బాడీలో స్పెసిఫిక్ స్పాట్ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ అమీబా అనుకో, బాడీలో ఎక్కడి నుంచి అయినా సరే ఫుడ్ తీసుకుంటుంది బై ద ఎంటైర్ బాడీ సర్ఫేస్ అని చెప్పుకున్నాం. సో పారామిషియం వచ్చేసరికి ఇట్ హ్యాస్ అ డెఫినెట్ షేప్, వాటికంటూ ఒక డెఫినెట్ షేప్ ఉంటుంది, ఒక డెఫినెట్ స్పాట్ ఉంటుంది ఫుడ్ లోపలికి వెళ్ళడానికి. సో దిస్ ఈస్ ఓరల్ గ్రూవ్. సో ఇక్కడ నుంచి ఫుడ్ బాడీలోకి వెళ్ళాలన్నమాట. సో వెన్ ఫుడ్ ఈజ్ అవైలబుల్ ద పారామిషియం విల్ మూవ్ టువర్డ్స్ ఫుడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ సీలియా. ఈ సీలియా హెల్ప్తో కదులుకుంటూ ఫుడ్ దగ్గరికి వెళ్తుంది అండ్ టేక్స్ ఫుడ్ త్రూ దిస్ ఓరల్ గ్రూవ్. ఈ ఓరల్ గ్రూవ్ ద్వారా ఫుడ్ని లోపలికి తీసుకుంటుంది. అండ్ ఫ్రమ్ దిస్ ఓరల్ గ్రూవ్ ద ఫుడ్ ఎంటర్స్ ఇన్ టు ద సైటోప్లాజం ఆఫ్ ద బాడీలో ఉన్న సైటోప్లాజంలోకి ఎంటర్ అవుతుంది అండ్ ఫార్మ్స్ ఏ ఫుడ్ వ్యాక్యూల్. ఒక ఫుడ్ వ్యాక్యూల్ ఫామ్ అయ్యి అందులో ఉన్న డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏం చేస్తాయి, ఫుడ్ మెటీరియల్ని డైజెస్ట్ చేస్తాయి. సో అలా స్టెప్ బై స్టెప్గా ఫుడ్ డైజెస్ట్ అయ్యి ఏమవుతుంది, ద డైజెస్టెడ్ ఫుడ్ డిఫ్యూజ్ ఇన్ టు ద సైటోప్లాజం, బాడీలోకి ఎంటర్ అవుతుంది డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్. వేస్ట్ ఫుడ్ మెటీరియల్ ఏమవుతుందంటే త్రూ దిస్ ఏనల్ పోర్, బాడీలో ఒక స్మాల్ పోర్ ఉంటుంది ఓపెనింగ్, దాన్ని ఏనల్ పోర్ అంటాం. ఆ ఏనల్ పోర్ ద్వారా వేస్ట్ ఆర్ అన్వాంటెడ్ ఫుడ్ కాస్త బయటికి వాటర్లోకి రిలీజ్ అయిపోతుంది. ఓకే, అండ్ హియర్ వీ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ అ సైటోస్టోమ్. సో ఇక్కడ మనకి ఫుడ్ ఏమవుతుంది, ఓరల్ గ్రూవ్ ద్వారా లోపలికి ఎంటర్ అయింది కదా. సో ఈ స్పాట్ వేర్ ఫుడ్ ఎంటర్స్ ఇన్ టు ద బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ అ సైటోస్టోమ్ అని పిలుస్తాం. సో ఓరల్ గ్రూవ్ ద్వారా ఫుడ్ బాడీలోకి ఎంటర్ అవుతుంది కదా. సో ఈ ఏరియాని మనం సైటోస్టోమ్ అని పిలుస్తాం. సో దట్ ఈస్ అబౌట్ న్యూట్రిషన్ ఇన్ కేస్ ఆఫ్ పారామిషియం. సో పారామిషియం కూడా అమీబా లాగానే యూనిసెల్లర్ ఆర్గనిజం, బట్ డెఫినెట్ షేప్ ఉంటుంది. ఒక డెఫినెట్ స్పాట్లో నుంచి ఫుడ్ని తీసుకుని సైటోస్టోమ్ అనే దాన్ని ప్రిపేర్ చేసుకుని ఫుడ్ వ్యాక్యూల్ ద్వారా ఫుడ్ని డైజెస్ట్ చేసుకుని వేస్ట్ మెటీరియల్ని బయటికి రిలీజ్ చేస్తుంది. సో దిస్ ఈస్ హౌ న్యూట్రిషన్ టేక్స్ ప్లేస్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్గనిజం. సో మెథడ్ ఆఫ్ అప్టైనింగ్ ఫుడ్ని బట్టి డైజెస్టివ్ సిస్టమ్ కూడా డిఫర్ అవుతుందని చెప్పుకున్నాం. యూనిసెల్లర్ ఆర్గనిజమ్స్లో అయితే ఒకలా ఉంటుంది డైజెషన్, మల్టీసెల్లర్ ఆర్గనిజమ్స్లో అయితే ఇంకొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. సో అందులో ఎగ్జాంపుల్గా మనం అమీబా అండ్ పారామిషియంలో ఎలా జరుగుతుందో చూసాం. చాలా సింపుల్గా డైజెషన్ జరిగింది, ఒక ఫుడ్ వాక్యూల్ ఫామ్ అయింది. సో అందులోనే ఫుడ్ కాస్త డైజెస్ట్ అయిపోయింది. బట్ ఇన్ కేస్ ఆఫ్ మల్టీసెల్లర్ ఆర్గనిజమ్స్ వచ్చేసరికి మనకి స్పెషలైజ్డ్ పార్ట్స్ ఉంటాయి డైజెషన్ కోసం. సో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చదువుకుందాం బై టేకింగ్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ ఎగ్జాంపుల్. సో మనల్ని ఎగ్జాంపుల్గా తీసుకుని మన బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, స్పెసిఫిక్ పార్ట్స్ ఏముంటాయి డైజెషన్కి అనేది డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చదువుకుందాం. సో దట్ ఈస్ అబౌట్ అవర్ టాపిక్ టుడే. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. టాపిక్ కమెంట్స్లో నన్ను క్లారిఫై చేస్తాను డౌట్స్ అడిగితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.